మనం డౌన్లోడ్ చేసిన మోంగో షెల్ కమాండ్ లైన్ టూల్ ఉంది కదా, దాన్ని మనం జాగ్రత్తగా ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ పాత్ని గుర్తుపెట్టుకోండి, కాపీ చేసుకుని మీరు ఎక్కడైనా నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్లో కానీ దేంట్లోనన్నా పెట్టుకోండి. దీన్ని నెక్స్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫినిష్ అయిపోతుంది హ్యాపీగానే. మనం ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుని చూద్దాం. కమాండ్ ప్రాంప్ట్లో ఒకసారి మోంగో ఎస్హెచ్ అని డైరెక్ట్గా టైప్ చేసి ఎంటర్ కొడితే మనకి ఇట్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్ టు ద డిఫాల్ట్ లోకల్ సర్వర్. అయితే మీకు ఇలా రాకపోవచ్చు, ఎందుకంటే మనము మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని సెట్ చేయకుంటే మాత్రం మీకు మోంగో ఎస్హెచ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని అంటుంది. సో ముందు మీరు ఈ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి మన పీసీలో ఉన్న ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్తే ఇక్కడ ఇప్పుడు కింద ఎక్కడ ఉంటాయి అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు పాత్ ఉంటుంది కదా, ఈ పాత్ ఓపెన్ చేసి ఎడిట్ క్లిక్ చేసి దీంట్లో మీరు పేస్ట్ చేసేసేయండి. మనం ఇందాక కాపీ చేసిన పాత్. ఓకే ఓకే ఓకే, ఇదంతా ఓకే అయిపోయిన తర్వాత మనం మోంగో షెల్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు. కానీ మనం కనెక్ట్ చేయాల్సింది లోకల్ సిస్టమ్ని కాదు కదా, మనము కనెక్ట్ చేయాల్సింది క్లౌడ్లో ఉన్న మోంగోడిబి తోటి. సో ఇక్కడ మనము మన మోంగోడిబి అట్లాస్ లోపలికి వెళ్ళి క్లస్టర్ సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మనకి షెల్ అడుగుతున్నాడు, అంటే మనం కనెక్ట్ చేయాల్సింది షెల్ తోటి కాబట్టి విల్ గో టు షెల్. ఓకే, సో హియర్ నేను మీకోసం ఇట్లా పక్కకు జరుపుతున్నాను దీన్ని, అది. సో ఈ షెల్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి షెల్ తోటి కనెక్ట్ చేసేటప్పుడు ఏం ఫాలో అవ్వాలనేది ఇక్కడ ఉంది మనకి. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇప్పుడు మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఈ రకంగా రాయాల్సి ఉంటుంది. ఏమని, ఆల్రెడీ మోంగో ఎస్హెచ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మోంగో ఎస్హెచ్ ఇక్కడ లాస్ట్లో మీకు యూజర్ నేమ్ అని ఉంది కదా, ఆ యూజర్ నేమ్ db_యూజర్ నేమ్ అని ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసి మనము నా యూజర్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ నా యూజర్ నేమ్ ప్రవీణ్, పాస్వర్డ్ అడుగుతుంది hello123. కనెక్ట్ అయిపోయిన తర్వాత టెస్ట్ కమాండ్కి వచ్చింది. సో మనం సక్సెస్ఫుల్గా మనం మోంగోడిబి కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటే స్టూడెంట్స్కి స్విచ్ అయిపోవచ్చు మనం. నెక్స్ట్ వీడియోలో కంపాస్ అని ఇంకొక టూల్ ఉంది, ఆ కంపాస్ టూల్ తోటి ఎట్లా కనెక్ట్ అవుతామో చూద్దాం.